పాస్ అయ్యేది. కానీ నేను ఎప్పుడు నా కొడుకు కూడా నిన్ననే ఫోన్ చేసిండు. నేను ఇంటికి పోతుండే ఫస్ట్ డ్రైవర్ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఏంద్రా అని అంటే, నేను ఈసారి ఫస్ట్ వచ్చిన స్కూల్లో, నాకు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తుంది, నాకు నెక్స్ట్ స్టూడెంట్ నాకు ఆయనకి 8 మార్కులే డిఫరెన్స్ ఉందని చెప్పాడు. సంతోషపడ్డాను. పోయిన సంవత్సరము నేను సెకండ్ వచ్చినా అన్నాడు, కానీ ఒక్క మాట అనలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం, బాగా చదువుకో, అర్థం చేసుకో, కానీ బట్టీలు కొట్టకు, బట్టి కొట్టి రాయకు ఎగ్జాము, అర్థం చేసుకొని రాయి, అది నీకు ఫ్యూచర్ ఉంటుంది. నేను మాత్రం నేను రాజకీయ వారసుడిగా నేను తీసుకురాను, రాజకీయం వద్దంటున్నాను నా పిల్లలకి కానీ మా అన్న కొడుకు కానీ ఎవరికైనా కానీ, బాగా చదువుకోండి, 10 మందికి ఉపయోగం పడేలాగా ఏదైనా చేపెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు నువ్వు చేయి బిజినెస్లను, కానీ రాజకీయాలకు రావద్దని మాత్రం ఆయన మైండ్లో పెట్టినాను. ఆయన కూడా అన్నాడు, స్కూళ్ళల్లో ఎమ్మెల్యేలు అంటే విలువ లేదు, ఎమ్మెల్యేలు అంటే గుండాలు ఉంటారని చెప్తారు నా దోస్తులు, ఎమ్మెల్యేలు అంటే కబ్జాలు చేస్తారని. అదే నాయన అది అంగట్ కాలము, ఇప్పుడు కాదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలల్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి జర్నలిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా ఆయనకి చెప్పినాను. మీకు ఇది అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్కూల్ పిల్లలు చాలామంది వాళ్ళ ఇంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఇంకా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చదువు చెప్పలేరు. వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇచ్చి వాళ్ళకి బాగా చదివించాలని చెప్పి కూడా మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. చాలామంది కూడా మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాను. చాలామంది పేదవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఏం లేవు, ప్రైవేట్ స్కూల్ పోతే బాగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్ పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు. వాళ్ళకు కూడా ఫీజు కూడా కొంచెం కన్సెషన్ ఇంతకుముందే అన్నాను, మీరు కొంచెం టేకప్ చేసి, పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇదే కాకుండా IIIT తీసుకొచ్చినాం. మన IIIT రావాలంటే ఒక ఎస్టీ స్టూడెంట్, ఆ పాపకి సీట్ రావాలని చెప్పి నా దగ్గరకు వచ్చింది. కట్ ఆఫ్ మార్క్స్ 569 మార్క్స్, ఆమెకు 568 వచ్చింది. ఒక్క మార్కుతో పోయింది. ఈరోజు IIIT బాసరాలు ఉన్నది మన జడ్చర్ల, ఇక్కడికి వచ్చింది IIIT. మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ స్కోర్ 569 కన్నా అబౌవ్ స్కోర్స్ వాళ్ళకి వస్తాయి. అంటే ప్రతి క్యాస్ట్కి డిఫరెంట్ స్కోర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి 569 కట్ ఆఫ్ మార్క్, ఆ 569 దాటితే వాళ్ళకి ఇక్కడ IIITలో సీట్ వస్తుంది. 10th అయిపోగానే ఇంటరు ఇంజనీరింగ్ చదువుకునే దానికి వారికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ఉండే IIIT ఆల్రెడీ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది, కోర్సు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మీరు బాగా చదివిస్తే వాళ్ళకి ఇక్కడ సీట్లు వస్తాయి. ఒక్క మార్క్తో తక్కువైతే పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారంటే, ఒక లెటర్ ఇవ్వాలంటే నేను అన్నాను, నేను లెటర్ ఇచ్చినా కానీ సీఎం గారు లెటర్ ఇచ్చినా కానీ అట్లా మార్క్స్ IIITలో రికమెండేషన్స్తో రావు. ఓన్లీ మంచి చదువుకున్న వాళ్ళకి, మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకే అక్కడ సీట్లు వస్తాయని. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నాను, పిల్లలు బాగా చదివిస్తే ఆ 10th క్లాస్లో ఎంఈఓ గారు కూడా ఉన్నారు, 10th క్లాస్ మార్క్స్ మంచిగా వస్తే వాళ్ళకి ఇక్కడనే IIITలో మా అంటే 2-3 కిలోమీటర్ల జడ్చర్ల నుండి వాళ్ళకి సీట్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కుక్కల గురించి మాట్లాడిన